జానకమ్మ పుట్టింది రేపల్లిలో అయినా తెలంగాణతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది జానకమ్మ జీవితంలో. ఆమె పెరిగింది కరీంనగర్ సిరిసిల్లాలో. ఆమె స్థిరపడింది చెన్నైలో. హార్ట్ అటాక్ తోటి మైసూరులో తుదిశ్వాస విడిచినటువంటి జానకమ్మ 1938 ఏప్రిల్ గుంటూరు జిల్లా రేపల్లెలో పల్లెపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి. ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కూడా. ఉద్యోగరీత్యా ఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఉండేవాడు. చాలా కాలం పాటు ఆమె సిరిసిల్లలోనే పెరిగారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి జానకమ్మ 13వ ఏట నుంచే అనేక కార్యక్రమంలో తన గొంతును వినిపించడం మొదలుపెట్టారు. నాదస్వరన్ విద్వాన్ పైడిస్వామి దగ్గర సంగీతం నేర్చుకున్న జానకమ్మ తన మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం మొదలు పెట్టారు. తొలినాళ్ళలో ఏవిఎం స్టూడియో గాయకునిగా ఉన్న జానకి 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో మొట్టమొదటి తమిళ సినిమాలో తన గాత్రం విలపించారు. ఇలా మొదలైనటువంటి జానకమ్మ సినీ ప్రస్థానం ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వాళ్లకు దగ్గరైంది. ఈ చిత్రంలో పాటలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అలా సెలయేరులా మొదలైనటువంటి ఆమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ తెలుగు వాళ్ళను మంత్రముగ్ధులను చేశాయి.